హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మైత్రేయ ముహూర్తం. ప్రతి నెలలో వచ్చే మైత్రేయ ముహూర్తంను గురించి మన ఛానల్‌లో తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే జూన్ నెలలో వచ్చే మైత్రేయ ముహూర్తంను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ నెలలో ఏ తేదీల్లో, ఏ రోజుల్లో, ఏ సమయంలో మైత్రేయ ముహూర్తం ఉంది? అలాగే మైత్రేయ ముహూర్తం ఉన్న సమయంలో చేయవలసిన రెమెడీ ఏంటి? మొదలైనటువంటి విషయాలను గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. జూన్ నెలలో మైత్రేయ ముహూర్తాలు. 20 జూన్ 2024 గురువారం రోజున ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది మైత్రేయ ముహూర్తము. జూన్ నెలలో చివరి మైత్రేయ ముహూర్తము 30 జూన్ 2024 ఆదివారం రోజున మధ్యాహ్నము 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇంతకీ మైత్రేయ ముహూర్తం అంటే ఏమిటి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం మేషలగ్నంతోనూ, అలాగే అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నంతోనూ కలిసి ఉన్నటువంటి సమయంను మైత్రేయ ముహూర్తం అంటారు. మైత్రేయ ముహూర్తం ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ముహూర్తం ఉన్న సమయంలో అప్పులు తీర్చినట్లయితే మనకున్నటువంటి అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. ఇటువంటి అద్భుతమైన ఈ మైత్రేయ ముహూర్తంలో ఏ కొంత అప్పును తీర్చినా కూడా మనకున్నటువంటి అప్పుల బాధల నుంచి తొందరలో విముక్తి కలుగుతుంది. మైత్రేయ ముహూర్తంలో చేయాల్సిన పరిహారముల గురించి తెలుసుకుందాం. మైత్రేయ ముహూర్తం ఉన్న సమయంలో మనం ఎవరికైతే అప్పు ఉన్నామో వారికి ఆ మైత్రేయ ముహూర్తం సమయంలో అప్పులో కొంత భాగమైనా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లించే మొత్తాన్ని కూడా మైత్రేయ ముహూర్తం ఉన్న సమయంలో వారికి నేరుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇలా డైరెక్ట్‌గా అమౌంట్ ఇవ్వలేము అనుకునేవారు ఫోన్‌పే లేదంటే గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ లాంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో అయినా చేయవచ్చు. అలా కూడా చేయలేని వారు ఒక గిఫ్ట్ కార్డ్ గానీ, లేదంటే ఎన్వలప్ కానీ తీసుకొని ఎంత మొత్తాన్ని అయితే అప్పున్న వారికి చెల్లించాలి అనుకుంటున్నారో, అంతే మొత్తాన్ని అది 100 అయినా, రూ. 200 లేదా రూ. 500 లేదా రూ. 1000 అయినా గానీ, ఎంత వీలైతే అంత మొత్తాన్ని ఈ కార్డులో పెట్టాలి. అలాగే బిర్యానీ ఆకు తీసుకోండి. వంటల్లో ఉపయోగిస్తాం కదండీ! బే లీఫ్ అంటారు. ఒక బే లీఫ్ తీసుకోండి. అలాగే ఒక రెడ్ కలర్ పెన్ లేదంటే రెడ్ కలర్ స్కెచ్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పెన్‌తో బే లీఫ్ పైన మీరు ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరు రాసి, మీరు ఇచ్చే అమౌంట్ ఎంతైతే ఉందో అది మెన్షన్ చేయండి. వారికి ఇవ్వవలసిన మొత్తంని నేను తిరిగి చెల్లించాను. ఇలా నేను అప్పును తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని, డబ్బుని సమకూర్చేలా చేసినటువంటి ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని మీకు తోచిన విధంగా రాయాలనుకుందంతా రాయండి. ఇది అప్పు తీరినందుకు కృతజ్ఞత తెలపటం అన్నమాట. రెడ్ కలర్ పెన్ కానీ, స్కెచ్ కానీ అందుబాటులో లేదు అనుకునేవారు బ్లూ కలర్ పెన్‌తో అయినా రాయవచ్చు. అలాగే మాకు బే లీఫ్ కూడా అందుబాటులో లేదండి అనుకునేవారు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దానిపైన రెడ్ కలర్ పెన్ లేదంటే స్కెచ్‌తో లేదా బ్లూ కలర్ పెన్‌తో అయినా రాయండి. దీనితో పాటు మనం ఉపయోగించాల్సిన మరో వస్తువు పచ్చకర్పూరం. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది. అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరానికి డబ్బుని ఆకర్షించే శక్తి ఉంటుంది అంటారు మన పెద్దలు. అందుకే కాస్త పచ్చకర్పూరంను డబ్బులు దాచుకునే చోట పెట్టాలి అంటారు. ఆకర్షణ శక్తితో పాటు ఎంతో సువాసన కలిగినటువంటి ఈ పచ్చకర్పూరంని ఈ కార్డ్‌లో పెట్టాలి. ఇలా రాసిపెట్టుకున్నటువంటి బే లీఫ్‌ని లేదంటే వైట్ కలర్ పేపర్‌ని, అలాగే మీరు ఇవ్వదలుచుకున్న అమౌంట్‌ని, దాంతో పాటుగా కాస్త పచ్చకర్పూరంని ఆ కార్డులో పెట్టి పూజా మందిరంలో దేవుడి ముందు పెట్టాలి.
పూజ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇలా ఈ కార్డ్‌లో పెట్టినటువంటి డబ్బుని మీకు సమయం కుదిరినప్పుడు వారి చేతికి నేరుగా ఇవ్వవచ్చు. లేదంటే మీరు ఇవ్వాల్సిన మొత్తంతో కలిపి ఈ మొత్తాన్ని కూడా చెల్లించాలి. ఇలా వరుసగా కనీసం 3 మైత్రేయ ముహూర్తాలని ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. ఈ ముహూర్తం ఏంటి? ఈ లీఫ్ పైన రాయడం ఏంటి? ఇలా చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? అప్పులు తీరిపోతాయా? అని అనుకునేవారు ఇలాంటివి ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఏ పనైనా కూడా మనము మనస్ఫూర్తిగా నమ్మి చేసినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని పొందుతాము. నమ్మకంతో చేసి ఫలితాన్ని పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.